ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మనం ఈ వారమంతా కూడా దానియేలు జీవితంలోని ఎన్నో అద్భుతమైన కోణాలను చూసాం. కంఫర్ట్ జోన్ వదలడం, ఒత్తిడి తట్టుకోవడం, ప్రార్థన చేయడం, క్యారెక్టర్ని కాపాడుకోవడం వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అయితే ఈ ముగింపు ఎపిసోడ్లో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఒకటి ఉంది. అదే చీకటిలో వెలుగుగా జీవించడం. మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు అనుకూలంగా లేనప్పుడు, అంతా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? పరిస్థితులు బాలేవు అని రాజీ పడిపోవాలా? లేదు, చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత బలంగా ప్రకాశిస్తుంది. దానియేలు జీవించిన బాబిలోను దేశం దేవునికి పూర్తిగా వ్యతిరేకమైనది. అక్కడ విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, అవినీతి అడుగడుగునా ఉన్నాయి. అది చాలా ప్రతికూల వాతావరణం. కానీ దానియేలు అక్కడ దాదాపు 70 సంవత్సరాలు ఒక్కసారి కూడా తన భక్తిని వదులుకోలేదు. అతను ఒక మురికి గుంటలో వికసించిన తామర పువ్వులా బ్రతికాడు. అతని వెలుగు ఎంత బలంగా ఉందంటే లోక సంబంధమైన జ్ఞానులు గ్రహించలేని మర్మాలను దేవుడు అతనికి బయలుపరిచాడు. దానియేలు గ్రంథంలో ఇలా చెబుతుంది: మనుషులందరికంటే నీవు జ్ఞానివనియు, నీకు తెలియని మర్మం ఏదియూ లేదనియు నాకు తెలియను. 4 మహారాజులు దానియేలు దేవుడే సత్యమైన దేవుడని ఒప్పుకునేలా అతని సాక్ష్యం ఉంది. దేవుడు అతన్ని ఆ చీకటి రాజ్యంలో ఒక దివ్యమైన దీపస్తంభంగా నిలబెట్టాడు. మిత్రులారా, ఈరోజు మీ వాతావరణం ఎలా ఉంది? ఆఫీస్లో దేవుని మాట చెప్తే నవ్వుతున్నారా? లేదా సమాజం అంతా చెడువైపు వెళ్తుంటే మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఇలా చెప్పారు: మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వాతావరణం బాలేదని ఫిర్యాదులు చేయడం ఆపండి. దేవుడు మిమ్మల్ని ఆ చీకటి స్థలంలో ఉంచాడంటే అక్కడ మీ ద్వారా ఒక వెలుగుని రప్పించబోతున్నాడని అర్థం. మీ ప్రవర్తనే ఇతరులకు మీరు చూపే మొదటి బైబిల్ కావాలి. మీరు నమ్మకంగా ఉంటే మిమ్మల్ని చూసి మీ కుటుంబం, మీ స్నేహితులు దేవుని వైపు తిరుగుతారు. ఈ 7 ఎపిసోడ్ ద్వారా మనం నేర్చుకున్న సారాంశం ఒకటి: దానియేలు వలె హృదయంలో నిశ్చయించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పినట్లు, మూర్ఖమైన వక్రజనం మధ్య మీరు నిరపరాధులుగా, నిష్కలంకమైన వారిగా దేవుని కుమారులై ఉండుడి. వారి మధ్య లోకమునందు జ్యోతుల వలె ప్రకాశించుచునియుడి. లోకం ఎంత చీకటిగా మారినా దేవుని కృప మనల్ని వెలిగించడానికి సిద్ధంగా ఉంది. దానియేలుని సింహాల బోన్లో నుండి రక్షించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా మీ సమస్య నుండి రక్షించి హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అనుదినము ప్రార్థన చేయండి. ప్రభువా, దానియేలుకి ఇచ్చిన ఆ శ్రేష్టమైన బుద్ధిని, నమ్మకత్వాన్ని, ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి. ఈ చీకటి లోకంలో మేము మీకు వెలుగుగా జీవించే కృపని ఇవ్వండి. మా జీవితాల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోండి అని ప్రేయర్ చేయండి. అలాగే ఈ 3 మాటల్ని కూడా మీ హృదయంలో ఉంచుకోండి. పరిస్థితులు మిమ్మల్ని మార్చకూడదు, మీ ప్రార్థన పరిస్థితులను మార్చాలి. ప్రతికూల వాతావరణం నీ విశ్వాసానికి ఒక పరీక్ష మాత్రమే కాదు, అది దేవుని మహిమను చూపే ఒక గొప్ప అవకాశం. నీవు లోకానికి భయపడితే లోకం నిన్ను తొక్కేస్తుంది. కానీ నీవు దేవునికి భయపడితే లోకం నీ ముందు వంగుతుంది. దానియేలు జీవితం గురించి విన్నారు కదా. మనం ఎలా నడుచుకోవాలి, సింహాల బోనులో ఉన్నా సరే ఎలా ధైర్యంగా ఉండాలని మీరు నేర్చుకున్నారని నేను నమ్ముచున్నాను. దానియేలు వలె నమ్మకంగా జీవిస్తారు. ఆఫీసులో లేదా మీ కాలేజ్లో, మీ స్కూల్లో ఎటువంటి నింద లేకుండా నిందారహితులుగా మీరు బ్రతుకుతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.